సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్బీ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ మెయిన్ ఎగ్జామ్ పరీక్ష తేదీల్లో మార్పులు అయితే చేయడం జరిగింది. అది మనకి అఫీషియల్గా వెబ్సైట్లో 18వ తారీఖున మనకి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నది మనం అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వెబ్ నోట్ రిటర్న్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆఫ్ ది ఫాలోయింగ్ పబ్లిష్డ్ ఆన్ 18/3/2019 ఉంటుంది. సో దాని పక్కన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ అయ్యి. సో మీకు ఈ ఎగ్జామ్స్ డేట్స్ అనేది పూర్తి వివరణతో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్, ఓకేనా? సో ఇక్కడ మనకి నోటిఫైడ్ డేట్, అదేవిధంగా రివైజ్డ్ డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ గురించి మనం చూద్దాం. 12 కేటగిరీలకు సంబంధించి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, మెయిన్ ఎగ్జామ్స్. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 5 దాకా డేట్స్ అయితే ఏమీ మారలేదు. ఒకసారి మీరు అవి చూసుకోండి. మారలేనివి ఏమిటంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్, వీరికైతే ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేదు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 మనకి ఏప్రిల్ 25న జరగాల్సిన ఎగ్జామ్ ఏప్రిల్ 29కి పోస్ట్పోన్ చేశారు, ఓకేనా? అదేవిధంగా అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ వచ్చి ఏప్రిల్ 25న జరగాల్సిన ఎగ్జామ్ ఏప్రిల్ 29, 30కి మనకి పోస్ట్పోన్ చేశారు. సో రీసెర్చ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఏప్రిల్ 25నే జరగాలి. సో ఇది ఏప్రిల్ 28వ తారీఖున పేపర్ 2 అయితే జరుగుతుంది. ఏప్రిల్ 29న జిఎస్ అండ్ ఎంఏ జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ వన్ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఇది ఏప్రిల్ 17న జరగాల్సిన ఎగ్జామ్ ఏప్రిల్ 29, 30కి పోస్ట్పోన్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఇది ఏప్రిల్ అంటే ఇదైతే మారలేదు, డేట్స్ వచ్చి సేమ్ యాజ్ ఈజ్ ఉంది పాత షెడ్యూల్ ప్రకారమే. అదేవిధంగా ఏఈఈ ఈస్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇది ఏప్రిల్ 29, 30న జరగాల్సిన ఎగ్జామ్ మే 14, మే 15న మనకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇది ఏప్రిల్ 3, 4 జరగాల్సిన ఎగ్జామ్ వచ్చి మనకి ఏప్రిల్ 14, ఏప్రిల్ 15న ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ చేశారు. సో సారీ, మే 14, మే 15న, ఓకేనా? ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 జరగాల్సిన ఎగ్జామ్ మే 14, మే 15న మనకి పోస్ట్పోన్ చేశారు. సో ఇవన్నీ మనకి ఆన్లైన్లో జరుగుతాయి. ఆఫ్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్లో జరిగే మనకి పరీక్షలు కూడా తేదీలు అయితే మార్పులు చేర్పులు చేశారు. సో అవి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి మనకి స్క్రీనింగ్ టెస్ట్ మనకి జూన్ 9న మనకి నిర్వహిస్తారు. మనకి యాక్చువల్గా జూన్ 2న నిర్వహిస్తారని మనకి ముందే అనౌన్స్ చేశారు. ఇప్పుడు జూన్ 9న, ఓకేనా? అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చి మనకి మే 26న రిలీజ్ చేయాలి. అయితే మే 26న మనకి ఎగ్జామ్ అయితే పెట్టాలి. సో ఇప్పుడు జూన్ 16న మనకి ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్లేస్ విజయవాడ, డేట్ వచ్చి మనకి ఇది 18/3/2019 మనకి అఫీషియల్గా వెబ్సైట్లో పొందుపరిచారు. సో ఈ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో కాంపిటేటివ్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందు పొందాలి అనుకుంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.